హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇన్స్టెంట్గా 2 డేస్ మటుకు క్యారెట్ పికిల్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్ కూడా ఉంటుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ వాచ్ చేసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి బాండి హీట్ ఎక్కాక ఆయిల్ అనేది యాడ్ చేసేయాలి పోపు కోసం. ఇక్కడ మనం 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, అలాగే కరివేపాకు కూడా వేసేయాలి 1 కప్. ఇవి మొత్తం క్రిస్పీ అయ్యే వరకు వేయించేసుకోవాలి. ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా అయితే రావాలండి. ఇవి 2 డేస్ మటుకు ఉంటుంది కదా మనకి పికిలు. ఇలా వేయించేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మిక్స్ చేసేసేయాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం దీంట్లో మిర్చి పౌడర్ యాడ్ చేసుకోవాలి తగినంత. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం క్యారెట్ తురుము ఏ క్వాంటిటీ తీసుకుంటామో దాని ప్రకారంగా మనం మిర్చి పౌడర్, సాల్ట్ అనేది ఇక్కడ మసాలాస్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే జీలకర్ర మెంతుల పొడి 1 టేబుల్ స్పూన్, ఆవాల పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసి ఒకసారి ఈ మిశ్రమాన్ని మనం మిక్స్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్స్ చేసేసిన తర్వాత మనకి క్యారెట్లో వాటర్ వస్తాయి కదా, ఆ క్యారెట్లో వాటర్ అన్నిటిని పిండేసి ఇలా క్యారెట్ని అయితే తురిమి వాటర్ అంతా తీసేసి ఈ క్యారెట్ తురిమిని మనం స్టవ్ పైన పోపులో యాడ్ చేసేసుకోవాలి. కొంచెం మనకి ప్యాను హీట్గానే ఉంటుంది కదా, ఆ టైంలో మనం క్యారెట్ తురుముని యాడ్ చేసేసుకుంటే, ఇలా మిక్స్ చేసేసుకుంటే ఇన్స్టెంట్ క్యారెట్ పికిల్ అనేది మనకి రెడీ అయిపోతుంది. మీకు కావాలంటే దీంట్లో నిమ్మకాయ రసం కూడా పిండుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఈ క్యారెట్ పికిల్ వేడివేడి అన్నంలో తింటే ఆహా అనుకుంటూ లొట్టలు వేసుకుంటూ తినేయాల్సిందే. నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ ఒక సరికొత్త వంటకంతో మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ.